ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామ దివ్య స్తోత్రంలోని 15-16 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ధ్యానం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైర్ అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఇప్పుడు 15వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్యా పట్టబంధవళిత్రయా. లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా, కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము కలది. స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ, వక్షముల బరువుచేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు 3 ముడతలు కలది. ఇప్పుడు 16వ శ్లోకం. అరుణారుణ కౌసుంభా వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్యా రసనాదామభూషితా. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ, ఉదయ సూర్యుని రంగువలే కుంకుమ పువ్వు రంగువలే అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము కలది. రత్న కింకిణికా రమ్య రసనా దామభూషిత, రత్నములతో కూడిన చిరు గంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటిచేత అలంకరింపబడినది. రేపు 17-18 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.